హలో గైస్, లెట్స్ టాక్ అబౌట్ టాక్సిక్ మూవీ. ఈ వీడియోలో ర్యాంట్, రోస్ట్, ఫ్రస్ట్రేషన్ అండ్ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ ఉంటాయి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు స్మాల్ రిక్వెస్ట్, మా ఛానల్ విజిట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ రావు బహదూర్ లాంటి సినిమాలు ఎక్స్ప్లెనేషన్ చేశాము, ఉస్తాద్ భగత్ సింగ్ రోస్ట్ చేశాము, హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ఎవ్రీ సినిమాల గురించి మాట్లాడుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. నేను వీడియో స్టార్టింగ్ లో ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ అన్నాను. అరే ఈ సినిమాకి ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ ఏంట్రా బాబు అంటారా? ఒక సినిమా బాలేదని చెప్పడం చాలా ఈజీ, ఎందుకు బాలేదని చెప్పడమే కష్టం, ఆర్ ఎందుకు నచ్చలేదని చెప్పడమే కష్టం. ఇలాంటి సినిమాల గురించి చాలా మంది నెగిటివ్ రివ్యూలు ఇస్తే, అరే మీకు సినిమా అర్థం కాలేదు అందుకనే మీరు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు అంటారు. సో సినిమా నాకు అర్థమైంది, సినిమాని అర్థం చేసుకుని అది నాకు ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, ఎందుకు నచ్చలేదో చెప్తాను. అసలు టాక్సిక్ సినిమా అనేది ఒక జనరేషనల్ సినిమా. ఎందుకంటే సినిమా ఎలా తీయకూడదు కాదు రాయకూడదు అనే దానికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎంత నెగిటివిటీ చెప్పినా సినిమాటోగ్రఫీకి, సెట్ పీసెస్ కి మాత్రం వంక పెట్టలేరు, టాప్ నాచ్ లో ఉంటాయి. అన్ఫార్చునేట్లీ అదొక్కటే ప్లస్ పాయింట్, మిగతా అదంతా రచ్చోభ్యహానే. పాయింట్ ఏంటంటే సినిమా మిమ్మల్ని ప్రశాంతంగా పడుకునేవద్దు కూడా సినిమా హాల్లో. అదే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. ఎందుకంటే ఒరే పడుకుందాం అనే లోపు ఏదో ఒక పెద్ద గన్ సౌండ్, బ్లాస్ట్ ఏదో ఒకటి పెట్టి నిద్రలేపుతాడు నిన్ను. సినిమా అట్లీస్ట్ బోర్ కొట్టదు. అంటే అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా మాస్టారు అంటే ఇంట్రెస్టింగ్ కాదమ్మా. బోర్ కొట్టినా బోరింగ్ సినిమా అనొచ్చు. ఆడియన్స్ ని టార్చర్ పెట్టేలా ఉంటే ఇంకేమంటారు. ఈ సినిమాలో యష్ గారు ప్లే చేసింది గ్యాంగ్స్టర్ రోల్ కాదు, బుచ్చర్ రోల్. బుచ్చర్ హూ చాప్స్ ఫింగర్స్, లెగ్స్, హ్యాండ్స్ అండ్ హెడ్స్. ఫ్రూట్ నింజా గేమ్ లో ప్రో ప్లేయర్ లాగా తలకాయల్ని పుచ్చకాయల్లాగా కోసి పడేస్తా ఉంటారు. అండ్ సినిమా చూసేటప్పుడు మీకు ఫ్రస్ట్రేషన్ రాకుండా ఉండడానికి నేను ఒక ఎక్సర్సైజ్ చెప్తాను. ఆ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. అట్లీస్ట్ అది చేసే టైంలో కథలో జరిగే ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ ఆ గజిబిజి గందరగోళం మిమ్మల్ని ఫ్రస్ట్రేట్ చేయదు. ఎక్సర్సైజ్ నెంబర్ 1, కౌంట్ ద బుల్లెట్స్ ఇన్ ద మూవీ. నాకు తెలుసు అది ఇంపాసిబుల్ టాస్క్ అని, బట్ అట్లీస్ట్ ప్రయత్నించండి. ఎక్సర్సైజ్ నెంబర్ 2, హౌ మెనీ సిగరెట్స్ అండ్ ఎన్ని ముందు బాటిల్స్ తాగాడు, వాటి బ్రాండ్ నేమ్స్ ఏంటి. ఎక్సర్సైజ్ నెంబర్ 3, టాక్సిక్ లో హీరో రాయ ఎంత మందిని వేస్తాడు. సో అట్లీస్ట్ ఇవి చేశారనుకోండి, అట్లీస్ట్ మీ ఫ్రస్ట్రేషన్ ఎంతో కొంత తగ్గిద్ది. ఎందుకంటే అప్పుడు సినిమా మీద ఫోకస్ ఉండదు కాబట్టి. అండ్ సినిమాలో క్యారెక్టర్స్ ని మన చిన్నప్పుడు చదువుకున్న రైమ్స్ ని గుర్తు చేస్తాయి. సాల్వడోర్ అంటారు, ఎలిజబెత్ అంటారు, మార్కస్ అంటారు, నికలస్ అంటారు. ఒరే వీళ్ళంతా ఎవర్రా అంటే ఎవడెవడికి ఏమవుతాడో తెలియదు, ఎవడెవడిని చంపేస్తాడో తెలియదు, అసలు ఏంట్రా ఇది అన్నట్లే ఉంటది. అండికి సినిమాలో డైలాగ్స్ గురించి మాట్లాడాలంటే, అర్థం అర్థం లాంటిది, కనిపించేది చూపిస్తుంది. అనర్థం యుద్ధం లాంటిది, ఊహించనిది ఆవేశం అగ్గిపుల్ల లాంటిది. ఒకసారి వెలిగించవచ్చు, కానీ ఆశయం లైటర్ లాంటిది, ఎన్నిసార్లైనా వెలిగించవచ్చు. ఇది మెయిన్ సెక్షన్ అమ్మా. ఎందుకంటే ఎవ్రీ డైలాగ్ క్యారెక్టర్స్ గురించి కాదు, చూసే మన గురించే. వరుస పెట్టి చెప్తాను వినండి. సినిమా లాస్ట్ లో రుక్మిణి వసంత్ క్యారెక్టర్, అరే నువ్వు ఊపిరి పీలుస్తున్న శవం రా నువ్వు అని చెప్పి హీరోని అంటది. అక్కడ హీరోనే అంటదా అంటే కాదండి, సినిమా చూసే మనల్ని అంటారు. ఎందుకంటే సెకండ్ హాఫ్ అది చూసే టయానికి మన పరిస్థితి అదే. ఇంకో డైలాగ్ హీరో కిరా అద్వానీ క్యారెక్టర్ తో అంటాడు, కాలిపోవడం నీ తలరాత అయితే ఆ కొరివి నేనే అవుతా అని. ఎస్, సినిమా చూసి కాలిపోవడం మన తలరాత. అండ్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది రైటర్ ఎవరంటే యష్. సో మీకు తెలుసు కొరివి ఎవరు ఎక్కడ. ఇంకో డైలాగ్ హుమా కురేషి, ఎలిజబెత్ అనుకుంటా, ఆవిడ 9 తర్వాత ఒక డైలాగ్ ఏంటంటే మన మగాళ్ళ కోసం మనం రాక్షసులం అవుతామని. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? గీతూ మోహన్ దాస్. మూవీస్ చూసే మెజారిటీ ఆడియన్స్ ఎవరుంటారు? ఆఫ్ కోర్స్ మ్యానే. సో ఇక్కడ రాక్షస్ ఎవరు మీకు తెలుసు. ఇంకోటి హీరో రాయా క్యారెక్టర్ అంటాడు, ఎదురు చూడడం ఒక యాతన, మర్చిపోవడం ఒక యాతన అని. ఎస్, ఈ సినిమా ఎప్పుడు అయిపోతుందని ఎదురు చూడడం ఒక యాతనే, చూసేశాక మర్చిపోవడం ఒక యాతనే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నుంటాయి. కొన్ని ఇన్స్టాగ్రామ్ లో కోట్స్ లా ఉంటాయి, కొన్ని ట్విట్టర్ కింద కామెంట్స్ లా ఉంటాయి. శౌర్యం వీర్యం అంటాడు, మీ మొగాలకి బుర్ర నడుము కింద ఉంటదంటారు. అండ్ ఇంకో మోస్ట్ మెటా జోక్, మోస్ట్ టార్చర్ సీన్ లో వచ్చే ఒక డైలాగ్ ఏంటంటే, ఓకే రా సినిమా అయిపోతుంది ఇంకా మనం వెళ్ళిపోదాం రా అనే టైంలో హీరో ఒక డైలాగ్ వదులుతాడు ఏంటంటే, ఇట్స్ నాట్ ఓవర్, ఇట్ ఈస్ ఓవర్ వెన్ ఐ సే ఇట్ ఈస్ ఓవర్. అరే అసలు ఈ సినిమాలో డైలాగ్స్ క్యారెక్టర్స్ ని మైండ్ లో పెట్టుకుని రాశారా లేకపోతే ఆడియన్స్ ని మైండ్ లో పెట్టుకుని రాశారా అన్న నాకు డౌటే ఉంటది. సినిమా టైటిల్ టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అంట, కాదు సినిమా టైటిల్ టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఆఫ్ ఎఫ్ఎప్స్. ఆ ఎఫ్ ని ఖాళీలని మీరే పూరించండి. అండ్ ఈ సినిమాలో వైలెన్స్ గురించి చెప్పాలంటే, మై మదర్ టంగ్ ఇస్ వైలెన్స్ అంటాడు హీరో. నాకు పర్సనల్ గా వైలెంట్ సినిమాలు అంటే చాలా ఇష్టం. సినిమాలో వైలెన్స్ ఉండొచ్చు, వైలెన్స్ లో సినిమా కూడా ఉండొచ్చు, పర్లేదు, బట్ ఆ వైలెన్స్ రోతగా అనిపించకూడదు.
ఈ సినిమాలో ఉండేది రోత వైలెన్స్. ఈ సినిమాలో హీరో ఒకడిని షవర్ కి పొడి చేసేసి ఆ షవర్ ఆన్ చేసి వాడి బాడీలో నుంచి వస్తున్న ఆ వాటర్ ని చేతులు కడుక్కుంటాడండి. ఈ ఇంతకన్నా రోత వైలెన్స్ ఏ ఉంటుందో చెప్పండి మీరు. ఏం చెప్పినా ఈ సినిమాలో డైలాగ్స్ మాత్రం నేను మర్చిపోలేకపోతున్నానండి. సో ఆ డైలాగ్ ఇన్స్పిరేషన్ తో నేను కొన్ని డైలాగ్ చెప్తాను. నేను పక్కా చెప్తాను, సినిమాలో డైలాగ్ కన్నా బెటర్ గానే ఉంటదని అనుకుంటున్నా. మీరు చెప్పండి. ఇతని పేరు రాయ, రక్తమే ఇతని చిరునామా, నరాలు ఇతని నరసింహాసనం, నరమేధమే ఇతని న్యాయశాస్త్రం, కత్తికి పదును ఇతని కోపం, చావుకి కారణం ఇతని పేరు. అబ్బా వరస్ట్ గా ఉన్నాయంటారా? సినిమాలో డైలాగ్స్ ఇంతకన్నా దారుణంగానే ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే సినిమాలో స్టోరీలో బొక్కలు చెప్తాను. స్పాయిలర్స్ లేదు, బొక్క లేదు, వినండి ఏమవుదు. ఈ సినిమా చైల్డ్హుడ్ ట్రామా గురించి. ఒకళ్ళ ట్రామాకి నువ్వు ఫీల్ అవ్వాలి కానీ వాళ్ళ కథని నువ్వు ట్రామాలాగా ఫీల్ అవ్వకూడదు. పాయింట్ ఏంటంటే లోయలో పడినప్పుడు హీరో రాయా క్యారెక్టర్ వాళ్ళ కొడుకుని కాపాడలేడు. వాళ్ళ కొడుకు అక్కడే చచ్చిపోతాడు. మరి ఈ కొడుకుగా చూపించినోడు ఎవడయ్యా అంటే వాడు హీరో రాయా ఒక ఊహ అంతే. ఫైట్ క్లబ్ లెవెల్ ట్విస్ట్ ఉంటుంది లాస్ట్ లో. సో సెకండ్ హాఫ్ అంతా ఏంటంటే హీరో తన చైల్డ్హుడ్ నుండి ఇప్పటి వరకు జరిగిన ఎవ్రీ ట్రామాని తన అంతర్మదనంతో భరిస్తా ఉంటాడు. వాటన్నిటికీ తాగుడు, అమ్మాయిలు, సిగరెట్ అనే మత్తులో తూలిపోతా ఉంటాడు. లాస్ట్ లో హీరో కింద పడి దొరులుతా ఉంటే అది చాలా పెయిన్ఫుల్ సీన్ అవ్వాల్సింది, కానీ లిటరలీ నవ్వుతున్నారు నా హాల్లో. లాస్ట్ లో హీరోకి ఆ ఎండ్ ఫైట్ లో విలన్స్ అందరూ జోకర్స్ గా కనిపించడం లైక్ ఒక కైండ్ ఆఫ్ అది హెల్యూజినేషన్ ప్లస్ మెటఫర్. గుర్రాలు వస్తాయి, పక్షులు వస్తాయి, చనిపోయిన నయనతార క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ ఒక సెల్ఫ్ డిస్ట్రక్షన్ చూపిస్తారు మనకి, తన ఒక మెంటల్ కండిషన్ చూపిస్తారు మనకి. సో లాస్ట్ లో నువ్వు ఆ పెయిన్ ని ఫీల్ అవడానికి ఏమి ఫీల్ అవ్వవు, ఎందుకంటే నువ్వు ముందు నుంచి వాడి బాధ నువ్వు ఎక్కడా ఫీల్ అవ్వవు. ఇది పర్ఫెక్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్. అరే కథ ఆర్ పాయింట్ ఎంత సూపర్ లెవెల్ నువ్వు రాసుకున్నా గానీ కరెక్ట్ ప్రెజెంటేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ లేకపోతే దారుణంగా ఫెయిల్ అవుతుందని సినిమా. ఆ సినిమాలో పాయింట్స్ నాకు తెలిసి టాక్సిక్ అనేది ఒక మోస్ట్ డిజాస్టరస్ డిసప్పాయింటింగ్ సినిమా. సో దట్ ఈస్ ఇట్ గైస్. ఫర్ మోర్ ఒపీనియన్ సినిమా పిచ్చోన్నోళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి.